ఏంటి వీడి ఆనందంలో తేలిపోతున్నాడు? ఏం బావా, నీ పెళ్ళాన్ని ఫినిష్ చేసావా? ఏంట్రా నువ్వు మహా సంతోషంగా ఉంటాను, ఒకవేళ అలాంటిదేమో అనుకున్నా. అవును, ఇప్పుడు అబద్ధం చెప్పి మనం ఎవరిని చూడడానికి వెళ్తున్నాం? నువ్వు చెప్పని తెలుసులే. సరే, కారు పక్క కాపు జ్యూస్ తాగెళ్దాం. బావా ఏంట్రా? హలో, జ్యూస్ తాగారా? ఆ? ఇప్పుడే తాగాను. వచ్చేదారే కదా తీసుకొద్దామని. అక్కర్లేదు. ఓ ఓకే. నువ్విప్పుడు ఎవరిని చూడ్డానికి వెళ్తున్నావో చెప్పి ఆ తర్వాత లోపలికి పో. రే రే రే, ఇక్కడున్నావా? రాను రాను నువ్వు నాకు మర్యాద ఇవ్వట్లేదు. నువ్వు క్రిస్టియన్వి, వినాయకుడికి ఎలా దండం పెట్టాలో కూడా తెలియదు, కానీ దండం పెడుతున్నావు. ఎందుకురా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తావు? ఆన్సర్ మీ. ఏంటండి మీరు? నేను వస్తున్నానని చెప్పానుగా. పర్వాలేదు. బిల్ ఎంత? 18,500 మ్యామ్. ఏంటండి? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కార్డు ఇచ్చినా స్వైప్ చేస్తారా? ఆయనే కదా మీ హస్బెండ్. ఎవరన్నారు? వారే మీ హస్బెండ్ అని సంతకం చేశారు. సంతకం చేస్తే హస్బెండ్ అయిపోతారా? సారీ. నేను ఇవ్వకూడదా? ఏంటి ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. నీ ఇష్టానికి ఫోన్ చేస్తున్నా, జ్యూస్ తాగారా, టాబ్లెట్ వేసుకున్నారా అని హక్కున్న వాళ్ళు అడుగుతున్నా. ఏదో నేను కొంచెం బాధలో ఉన్నాను, నువ్వు అడిగావు, నేను చెప్పాను, అంతవరకే. ఏంటండి, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు కదండి. వాచ్మెన్ దగ్గర కూడా నా ఫోన్ నెంబర్ ఉంది, అందుకని. వాచ్మెన్ నేను ఒకటా? చెప్తున్నా వినా, ఇంకొకసారి అడ్వాంటేజ్ తీసుకుని నాకు దగ్గర అవ్వాలనుకున్నావో నీ మర్యాద దక్కదు. నువ్వు ఇచ్చేసరా. ఏ రెజీనా, ఏంటి తను? ఏంటి తను? ఓన్లే బావా, అమ్మాయి మనసు ఎలా మార్చాలో చెప్పరా. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? రా. ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బావా. మొట్టమొదటిగా నువ్వెప్పుడు బాబా ఏడ్చింది? రే వదలరా. ఉండు, మొట్టమొదట నువ్వెప్పుడు ఏడ్చావు? ప్రశాంతంగా మందన్న తాగనివరా. ఉండు, మొట్టమొదట ఎప్పుడు బాబా నువ్వు ఏడ్చింది? బావా బావా బావా, వాడు మొట్టమొదటిగా ఏడ్చింది ఎప్పుడో తెలుసా? ఫ్లాట్, అర్ధరాత్రి, అందరూ నిద్రలో ఉంటారు. అర్ధరాత్రిని తెలుసు కదా, మొగుడేమైపోయాడు అన్న దిగులేమైనా ఉందా? వాడు మొట్టమొదటిగా ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? మిస్టర్ జాన్, ఈ ఫ్లాట్ లో వాళ్ళని చూస్తే మీకు మనుషులుగా కనిపించట్లేదా? పక్క వీధిలో ఉన్న వైన్ షాప్ దగ్గర గొడవలు జరుగుతాయో లేదో గానీ డైలీ మీ ఫ్లాట్ ముందర ఏదో ఒక గొడవ. సారీ మిస్టర్ వెంకటాద్రి, ఎక్స్ట్రీమ్లీ సారీ. తను ఇప్పుడు వెళ్ళిపోతాడు. తాగుబోతులు ఎందుకు ఇంటి దాకా రాణిస్తారు? కాల్ పోలీస్. ఏం కూసావు? ఎవరు తాగుబోతు? కొంచెం మొహం పచ్చడవుద్ది. అందరూ వస్తే అల్లరైపోతాం. లోపలికి అల్లరైపోతారా? ఎవరై థాయ్ మసాజ్? వైఫా? వైఫ్ను ఉదయాన్నే వాళ్ళ పుట్టింటికి పంపాను. ఈమె నా సెక్రటరీ. చిలకొట్టుడు. ఎట్టంటాడు? పోలీసుల్ని పిలవచ్చా? నేను పిలిస్తే మీరు రైడ్ లో ఇరుక్కుంటారు కదా.
అయ్యా, లోపలికి వెళ్ళి సౌండ్ రాకుండా మీ పాత పాట మీరు పాడుకోండి. ఏ సారథి, ఐ నీ ఫ్లాట్ సెక్రటరీ. సెక్రటరీ వాడు లోపల సెక్రటరీని ఉంచుకున్నాడు, అది నీకు తెలీదా? ఇట్లాంటివాడికి మర్యాద ఇస్తున్నావు నా ఫ్రెండ్ జాన్కి. ఇప్పుడు ఆ సెక్రటరీ నిన్నేమని పిలిచాడు? చెప్పు చెప్పు చెప్పు, ఏమని పిలిచాడు? మిస్సెస్ జాన్. అవును, నీకు పెళ్ళిందన్న సంగతి నీకు గుర్తుందా? మీలాంటి వాళ్ళని ఎంచక్క ఎవడో మోసం చేసి పోతాడు, అది తెలుసు కూడా ఒకడు ఆశగా పెళ్లి చేసుకుంటే ఆయన అందరి ముందు అవమానపరుస్తారు. నువ్వు ఫాల్ట్. ఇలా చూడు రెజినా, పెళ్ళయ్యాక జాను డైలీ మల్లెపూలు హల్వా కొనుక్కొని నీ దగ్గరకు రావాలి, కానీ వాడు మనసిరిగి మందు తీసుకొని నా దగ్గరికి వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఫాల్ట్. 3 నెలల్లో నువ్వు వాంతి చేసుకోవాల్సింది డైలీ తాగి వాడు వాంతి చేసుకుంటున్నాడు. ఫాల్టే ఫాల్టే ఫాల్టే. ఒక్కటి గుర్తుంచుకో, అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వకపోతే అబ్బాయిలు డబ్బులు చెల్లిపోతారు. నా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చిపోయేలా నువ్వు చేయొద్దు. తాగొచ్చు పిచ్చి పిచ్చిగా వాక్కు. నువ్వు నిజంగా ఓ మంచి స్నేహితుడివే అయితే తన్ని తాగనివ్వవు, నువ్వు తాగొచ్చిలని స్నేహితుడి పరువు తీయవు. ఆ? స్నేహితుల్లో మంచి స్నేహితుడేంటి, చెడ్డ స్నేహితుడేంటి? స్నేహితుడు అంటేనే మంచివాడు. వాడు మొట్టమొదటిగా ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? బాబు నీకు దండం తెలీదు, చెప్పు. ఫస్ట్ లవ్ చేసినప్పుడు ఏడ్చాడు, ఇప్పుడు లవ్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అర్థం కాల. అది కొంచెం క్లియర్గా చెప్పాలంటే అది 2007. నమస్కారం, నా పేరు సారథి, గుర్తున్నానా? బావా మళ్ళీ నంబర్ మార్చావా? నువ్వు నా నెంబర్ నుంచి చేస్తుంటే తీయట్లేదు కదా. బావా నేను కీర్తనతో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతా. రే 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 వాయిస్ తో ట్రాఫిక్ సౌండ్స్ ఇస్తూ డ్రైవ్ చేస్తున్నానంటాం, 5 నిమిషాల్లో చేస్తానని హస్కీ వాయిస్ తో మాట్లాడడం, ఇవన్నీ కనిపెట్టింది నేను రా. నా దగ్గర మిమిక్రీ. సారథి నమ్మట్లేదు, నువ్వు మాట్లాడు. హలో అన్నయ్య. ఏంటమ్మా, ఎలా ఉన్నారా? బాగున్నాను. ఎక్కడమ్మా? సరదాగా అలా వచ్చాం. ఏంటి సడన్ గా అవుటింగ్? పెళ్ళయ్యాక ఫస్ట్ టైం కదా, ఎక్కడికి వెళ్ళాలో తెలియలా ఆలోచిస్తున్నాం. ఎక్కడ జరిగింది? నిన్న గుడ్లో. అయ్యో నీతో చెప్పొద్దన్నాడు, నువ్వు మర్చిపో. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. నీతో మాట్లాడాలంట. నేను ఏది తీసుకొస్తే తింటా. చెప్పు బావా. రేయ్, పెళ్లి చేసుకున్నావా? రే తను సరదా కందిరా, మాట్లాడకరా. ఛీ, నోర్మై. బ్రదర్ నిన్ను ఆట పట్టించిన కందిలే. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇలా నుంచోవడం వల్ల ఏ ప్రయోజనం లేదురా. దీని తర్వాత కూడా లైఫ్ ఉందిరా. పోరా పోయి చెప్పరా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. నువ్వు పోయి చెప్పు, నీ పెళ్ళే కదా. నీకు జరిగిన కథ అంతా మీ అమ్మా నాన్నలకు చెప్పి నువ్వు ఇలాగే ఉండిపోరా. చెప్పలేవు కదా. ఇలా చూడు, ఒకటి నీ సంతోషం కోసం బతకాలి, లేదా వాళ్ళ సంతోషం కోసం బతకాలి. నీ సంతోషం నీ చేతుల్లో లేదురా, మరి వాళ్ళెందుకు కష్టపెట్టడం? సాడిస్ట్. రే జాన్, లవ్ ఫెయిల్ అయ్యాక లైఫ్ లేదనుకుంటే 25 ఏళ్ల వయసు తర్వాత ఎవ్వరూ బతకర్రా. నీకు పెళ్ళైందని నీకు నాకు మాత్రమే తెలుసురా. ప్లీజ్ రా. ఎంతో మంది పెళ్ళిళ్ళు మనసుకు నచ్చినట్టు జరగడం లేదు, అయినా వాళ్ళు బతకట్లా. నీకెప్పుడు ఆ లైఫ్ నచ్చుతుందో అప్పుడే ఆ లైఫ్ మొదలెట్టు.
నన్ను ఎంతగా ప్రేమించాడంటే మీరు ఈ విషయం నాతో చెప్పినట్టు దయచేసి జాన్తో చెప్పకండి. నేను తాకపోతేనే నిన్న మాట్లాడింది ఇవాళ మర్చిపోతాను. ఇప్పుడు తాగున్నాను కదా, యూ డోంట్ వరీ. చివరిగా ఒక్క మాట, ప్రేమించాక ఒకడు తాగితే లవ్ ఫెయిల్యూర్, అదే పెళ్ళయ్యాక ఒకడు తాగితే లైఫే ఫెయిల్యూర్. గుర్తుంచుకో. జాన్ కార్లో ఉన్నాడు, లోపల పడుకోబెట్టి వెళ్తాను. ఐఎమ్ సారీ రజీనా, మన లైఫ్లో మనకి ముఖ్యమైన వాళ్ళు మనని వదిలిపోతే మనము పోనక్కర్లేదు. ఏదో ఒక రోజు తప్పకుండా మన లైఫ్ మనకి నచ్చినట్టు మారుతుంది. నాకు మారింది, నీకెప్పుడు మారుతుందో అంతవరకు నేను ఎదురు చూస్తాను. చర్చ్ ఫాదర్, ఇప్పుడు అడుగు, జాన్ అనే నీవు రెజినాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావా? డబ్బులు ఓకే,